హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆఫీస్లో పడుకొని నిద్ర మొక్కం కెమెరా ఆన్ చేశారు తెలీదు. నేను పడుకోలేదురా, మనసును మొత్తం ఒక చోట ఏకాగ్రత చేసి అని చెప్పి ఆ న్యూస్ చెప్తాకి ప్రిపేర్ అవుతున్నాను. ఇవన్నీ మా స్కూల్ టైంలోనే నైట్ క్లాసులు జరుగుతాయి కదా, ఇలాంటివన్నీ అప్పుడే వదిలేసాం. నువ్వు ఎన్ని నైట్లు చూసావు నాకేం తెలుసు. సర్లే, ఏంటి విశేషాలు? విశేషాలు అంటే సినిమా రిలీజ్ అయ్యాయి కదా, నన్న ఆగిళ్ళు వచ్చానులే. ఆ విషయం అందరికీ తెలుసురా, కొత్త ఏమైనా చెప్పరా? సంబంధాలు చూస్తున్నారా? ఎవరికైతే నీకెందుకు చెప్తాను, నాకే అర్థమైంది. సినిమా నేను అడిగింది లేటెస్ట్ అప్డేట్స్ ఎంటర్టైన్మెంట్ గురించి. ఓకే, ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తా విను. చెప్పు. టిఎస్ఆర్ అవార్డ్స్ తెలుసుగా నీకు? సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అవార్డులు పెట్టి నటీనటులను ఎంకరేజ్ చేస్తారు. టి సుబ్బిరామిరెడ్డి గారు మరి అవార్డ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అవార్డ్స్ కి లిస్ట్ కూడా రావడం జరిగింది. అబ్బో, చెప్పు ఏంటిది? ఉత్తమ నటుడు బాలకృష్ణ, గౌతమిపుత్ర శాతకర్ణికి రా. ఓ, గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన యాక్టింగ్ 2017కా? ఆయన యాక్టింగ్ అయితే చింపేస్తారు అనుకో. శరణమా రడబా మేసం మేసం తిప్పుతాం. నెక్స్ట్ ఏంటి? ఉత్తమ నటి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకి కారండే వేడుక చూద్దాం. అదేంరా పన్నెండు రామేలా నటించి చూసావు. ఓ భ్రమరామ్మకి నచ్చేసాను నా జడ్జినక. నెక్స్ట్ ఏం చదువు. ఉత్తమ హీరోయిన్ రాశి ఖన్నా. ఏంటి ఉత్తమ నటి ఉత్తమ హీరోయిన్ ఇద్దరా? ఇద్దరు ఉంటారు. ఏ సినిమాకి ఏంటి? రాశి ఖన్నాకేమో జైలో ఒకసారి, ఇంకొకటి ఉంది రాజా ది గ్రేట్. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. రాజా ది గ్రేట్ లో హీరోయిన్ రాశి ఖన్నానా? నేను ఇక మెహరీన్ అనుకుంటున్నాలే. వాళ్ళు రాలిపోతే ఓవర్ యాక్షన్ చేస్తాం. ఏంట్రా రాకపోతే? రాజా ది గ్రేట్ లో రాశి ఖన్నా ఎక్కడ ఉందిరా? స్పెషల్ గా ఎంట్రీ ఇస్తారు కదరా. ఓహో, ఒక సాంగ్ లో ఎంట్రీ ఇచ్చినందుకు ఉత్తమ హీరోయిన్ ఇచ్చేసారన్నమాట. ఇస్తారు అంతే అంటావా? అంతే. సరే కానీ నెక్స్ట్ ఉత్తమ హీరోయిన్ పరిచయం శాలిని పాండే, అర్జున్ రెడ్డి. ఓకే, తొలి పరిచయం అర్జున్ రెడ్డిలో శాలిని పాండే గారు క్యూట్ గా బాగుంటారు కాబట్టి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ముద్దుగా ముద్దు సీన్ ఆపేసేగా అక్కడ బాగుంటది అంటున్నా హీరోయిన్. సరే, ఇంకోటి ఉత్తమ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, మరి దీనికే వచ్చిందా? మన తెలుగు వాడి వేడి చూపించిన చిత్రం మరి అప్పట్లో ఆ చిత్రానికి ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఖైదీ నెంబర్ 150యా? ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం. ఒరే, ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు. ఓకే, సినిమా హిట్ అయింది, అందరికీ నచ్చింది, అది ఓకే. కానీ ఎక్కువ ప్రజాదరణ పొందిన చిత్రం దానికి ఇచ్చారేంటి అంటే దానికి ఇవ్వకూడదని నేను అంటలేదు. ఇక 2017లో చాలా సినిమాలు ఉన్నాయి కదా. ఐ మీన్ శతమానం భవతి కానీ, లేకపోతే ఫిదా కానీ, అర్జున్ రెడ్డి కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఉన్నాయి అనుకో. మరి దీనికి సరే ఏమోలే నెక్స్ట్ ఏంటి చదువు. సరే, ఉత్తమ దర్శకుడు క్రిష్, గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు వివి వినాయక్, ఖైదీ నెంబర్ 150. ఇందాడా దానికే ఇచ్చి ఇప్పుడు దీనికి ఇంకా ఇంకా ఉన్నారు కదరా, డైరెక్టర్స్ ఉన్నారు కదరా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దాకా నువ్వు ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు అని అన్నావు 2017లో. ఇక్కడ వరకు బాహుబలి ది కంక్లూజన్, ఆ సినిమా ఎక్కడ లిస్ట్లో రాలేదేంటి? అదంత పెద్ద సినిమా అంటే వీటికి ఇచ్చారేంటి? ఇది ఏం తక్కువ నేను అంటా, ఏ సినిమాకి ఆ సినిమాకే. కానీ బాహుబలి మన తెలుగుడు సత్తా చాటిన సినిమా. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొన్ని అవార్డ్స్ అయితే వచ్చినాయి. ఉత్తమ నటుడుగా కానీ, ఉత్తమ దర్శకుడుగా కానీ ప్రజాదరణ పొందిన చిత్రం. సో దానికి ఇవ్వకుండా అసలు ఏ కోణాల్లో ఏం నచ్చాయి వాళ్ళకి, అంతే అంటవా? సరే, నెక్స్ట్ ఏంటి చదువు. ఉత్తమ సహాయ నటుడు ఆది పినిశెట్టి, నిన్ను కోరి ఉందిగా, తెలుసులే. దాంట్లో ఆయన బాగా యాక్ట్ చేశాడు, దానికి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఖైదీ నెంబర్ 150. నిజంగా బాస్ ఈస్ బ్యాక్ సాంగ్స్ అన్ని నిజంగా బాగుంటాయి అనుకో. అమ్మడు. ఓకే, నెక్స్ట్ నీ నోట్ అంటే వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా ఒకటి ఉంది. ఏంటిది? ఉత్తమ గాయకుడు దేవిశ్రీ ప్రసాద్, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఒరే, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్తో పాటు పాటలు కూడా బాగా పాడతారు. కానీ 2017లో అమ్మడు లెస్ కుమ్ముడు ఎంత పాపులర్, ఎంత బాగా ప్రజల నోలలో నానిందో అంతకంటే బాగా ఇంకో సాంగ్ నానింది తెలిసేది. బాహుబలి 2లో దండాలయ్యా ఆ పాటని కాలభైరవ గారు పాడారు. అరే ఎంత బాగా పాడారా అసలు. మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ పాటకి ఆయనకి వచ్చింది కదా, మరి ఇక్కడ ఇవ్వచ్చు కదా ఆయనకి. పాపం ఎంకరేజ్. సర్లే, నువ్వు అన్నావు ఎవరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారని. సర్లే, నెక్స్ట్ ఏంటి చదువు.
సరే ఉత్తమ గాయని మధుప్రియ. ఇది ఫిదా. ఇది కరెక్ట్. వచ్చిండే మెల్లగా వచ్చిండే పాట ఇప్పటికి యూట్యూబ్ లో షేక్ ఆడిస్తుంది. ఆవిడకి ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ అది రైటరే. ఓకే నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ రాజశేఖర్ గరుడు వేగ కరెక్ట్. నాకు కరెక్ట్ చాలా రోజుల తర్వాత కరెక్ట్ గా ఇచ్చారు. జీవిత చెప్పినట్టే వచ్చింది. నెక్స్ట్ మామూలు. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ సుమంత్ మళ్ళీ రావా ఈ చోటుకి. నేను రాను మింగే అదే డైలాగ్ ఉంటది కదా, అది ఫ్లోలో వచ్చేసింది. సర్లే ఇప్పుడు మళ్ళీ రావా అంటే సుమంత్ గారు యాక్టింగ్ బాగానే చేశారు. ఓకే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా స్పెషల్ జ్యూరీ అఖిలే. నువ్వు విన్నది కరెక్టే. మూవీ అయితే హలో రెండో సినిమా. సర్లే నెక్స్ట్ ఏంటి చదువు. డైరెక్షన్ లో మూవీ కాస్త మెచ్చుకోవచ్చింది. సర్లే కానీ బాక్స్ ఆఫీస్ దబ్బరే. సరేలే. స్పెషల్ జ్యూరీ సహాయ నటుడు నరేష్ వికే. అదే సీనియర్ నరేష్ గారు ఉన్నారు ఆయన శతమానభవతి మూవీలోనే క్యారెక్టర్ కంగారు రాజా అనే పేరు. దానికి మనం పేరు పెట్టాల్సిందే ఉంది. ఆయన గ్రేట్ యాక్టర్. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ రితికా సింగ్ గురు. అరే ఈ సినిమా ఎందుకు మిస్ అయింది అబ్బా? ఈ కేటగిరీలో ఇచ్చారా దీనికి స్పెషల్ జ్యూరీ అవ్వటి రితికా సింగ్ గారికి? అది కూడా మంచి సినిమానే కదా. డైరెక్టర్ బాగా గుర్తింది అనుకో క్యారెక్టర్ ఎలాగున్నా కూడా. సర్లే ఏమోలే ఎవరికి ఏ యాంగిల్ నచ్చిందో కానీ. నెక్స్ట్ అంతే. ఓకే నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ ఫిలిం ఫిదా దిల్ రాజు శిరీష్. ఓకే మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ మూవీ. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ బి జయ వైశాఖం. అదే జయ గారు చనిపోయారు. వైశాఖం కూడా ఆవిడ లేడీ డైరెక్టర్ గా చేశారు. అంటే దాని ముందే ఉంది లవ్లీ మూవీ. సర్లే కానీ నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ జయ గారు మాట్లాడుకున్నాం కదా. స్పెషల్ జ్యూరీ గాయకుడు మనో పైసా వసూలు మూవీ ఉందిగా. వసూలు 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 పైసా వసూలు. ఓకే ఆ పాట కూడా బాగుంటది. కానీ ఏంట్రా కానీ కాదురా బావా. అసలు అంటే ఇంకా బెటర్గా ఉన్నట్టు ఉన్నాయి కదా అని చెప్పి జనాలు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు స్పెషల్ జ్యూరీ గాయకుడు పైసా వసూలు. మను గారు మంచి సింగరు. ఆ విషయం మనం ఆయనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మిగతా సినిమాలో పాటలు ఉన్నాయి కదా బావా. ఇప్పుడు ఫిదా సినిమాలో పాట ఉంది బావా, ఎంత దూరమో అలా ఎంత నేరమో. ఇక మిగతా సినిమాలో అర్జున్ రెడ్డిలో తెలుసులే నా నువ్వే ఇవన్నీ ఉన్నాయి. శతమానం భవతిలో సాంగ్స్ ఉన్నాయి. ఇక నువ్వు పాయింట్ ఎలా నన్ను అడగ చెప్తున్నాను. వాడు అవార్డులో అవ్వడం పెట్టి నువ్వు నన్ను అడగడం పెట్టి. సరే ఉండు లాస్ట్ స్పెషల్ జ్యూరీ గాయని సోని బాహుబలి 2. అమ్మయ్యా ఇప్పుడు వచ్చింది ఆ బాహుబలి. వచ్చిందిరా అన్ని వచ్చి ఒక పెద్ద సినిమాని తీసుకొచ్చి అక్కడ ఒక గాయనికి. సర్లే ఏమోలే. సర్లే ఇదండి మరి విన్నారు కదా. 2000 ఇంకా ఉందిరా. ఏంటి 2017 లిస్ట్ అవ్వలేదా? 2017 అయిపోయింది. 2018 ఉంది కదా. ఓహో 2018 ఉందా? 2018 ఉందంటండి. మరి ఇది చెప్పిన తర్వాత మాట్లాడదాం. అబ్బో సరే మరి వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. సరే సార్. నెక్స్ట్ 2018 TSR అవార్డ్స్ చూస్తే ఉత్తమ నటుడు నాగార్జున దేవదాస్. ఉత్తమ నటుడు నాగార్జున. ఒరే నువ్వు వాళ్ళు ఇచ్చింది చదువుతున్నావా లేకపోతే నాకేదో కోపం తెప్పిట్టాక చదువుతున్నావు? ఒక ముక్క చెప్పు. అరే ఇప్పుడు నాకు నీ కోపం తెప్పించని రాశాను అనుకో, అవార్డు నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తామని నన్ను తిడతారు. ఎవరికైతే ఇద్దాం అనుకున్నారో ఒక ఛానల్ వారు ఇది చేశారా, తప్పదు కదా. ఉత్తమ నటుడు నాగార్జున గారు దేవదాస్లో ఆయన పర్ఫార్మెన్స్ అది బాగుంది. సరే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి చదువు. అరే నాని ఉన్నాడు మల్టీ స్టారర్ మూవీ, కానీ ఆయనకి నటుడుగా ఆయన కనిపించారా, అందుకని నాగార్జున సెలెక్ట్ చేశారు. సరే నెక్స్ట్ ఏంటి చదువు. ఉత్తమ హీరో రామ్ చరణ్. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. సరేరా రామ్ చరణ్ గారు అసలు ఆ చెమిటివాడి క్యారెక్టర్లో ఎంత బాగా చేశారు అంటే ఎప్పుడు చూడని నటన మనం ఆయనలో చూస్తాం. పోనీ కిందకి పైకి కిందకి పైకి అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఉత్తమ నటుడి కింద రామ్ చరణ్, ఉత్తమ హీరో కింద నాగార్జున గారిని ఇవ్వచ్చు కదా. నువ్వు వెళ్ళి కూర్చోరు అక్కడ. నేను కూర్చుంటే ఇలా ఇచ్చిన అందరూ అదే సెలెక్ట్ చేసుకుంటారు కదా. నువ్వు సీరియస్ అవ్వకు, కోపం వస్తే. సరే నెక్స్ట్ టైం చదువు. ఉత్తమ హీరో పరిచయం కళ్యాణ్ దేవ్. చిరంజీవి అల్లుడు ఉన్నాడు కదా. చిరంజీవి గారు అల్లుడు విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన యాక్టింగ్ బాగుంది, ఓకే పర్లేదు అనిపించుకున్నారు. కానీ ఆ హీరోలో ఆయన ఒక్కడే నా పరిచయం అయింది. మిగతా ఎవరు హీరోలు ఇంట్రడ్యూస్ ఇవ్వలేదా? RX100 తో ఉన్నాడు కార్తికేయ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు కదా అని నా అభిప్రాయం. అంటే చేస్తారు, చేయరని అనట్లేదు కదా, చేస్తున్నారు కదా. కాకపోతే వాళ్ళకి మెంబర్స్ ఉంటారు కదా. అదే సరే కానీ నెక్స్ట్ ఉత్తమ చిత్రం మహానటి. మరి సావిత్రి గారి బయోపిక్ పేరు పెట్టక్కర్లే దానికి. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ మహానటి. నెక్స్ట్ ఉత్తమ నటి కీర్తి సురేష్ మహానటి. నాకు తెలుసుగా కన్ఫర్మ్ గా. నెక్స్ట్ అవార్డులు వస్తూనే ఉన్నాయి మహానటికి, అవసరం లేదు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం నేను చెప్తా.
రంగస్థలం అవునా కదా? కరెక్టే, Yes. అదే మూవీ. Okay, మామూలుగా మూవీ మాత్రం సుకుమార్ బ్యాక్ అని చెప్పుకోలేదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఉత్తమ నటి పరిచయం ప్రియాంక జవాల్కర్ టాక్సీ వాలా. అరే ఉత్తమ నటి అంటే ఆ సంవత్సరం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అనమాట. అంటే ప్రియాంక జవాల్కర్ ఓకే అందరినీ కుర్రకారిని బాగా హిట్ ఎక్కించింది, కానీ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు కదా ఇప్పుడు. అంటే పాయల్ రాజ్పుత్ కూడా అదే మూవీ ఆర్ఎక్స్ అంటారు. పాయల్ రాజ్పుత్ ఆ సంవత్సరమే వచ్చింది. నభా నటేష్ ఆ సంవత్సరం వచ్చింది నేల టికెట్ తో హీరోయిన్. సో వీళ్ళందరికన్నా కూడా ఒకే ఇయర్ లో చలో గీతా గోవిందంతో రష్మిక మందన్న గారు మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. సో ఆవిడకి ఇచ్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. సరే నెక్స్ట్ అండి చదువు. సరే సరే. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు మహానటి. ఓకే. నెక్స్ట్ ఉత్తమ బాల నటి సాయి తేజస్వి మహానటి మూవీ. ఓకే మహానటి మూవీలో చిన్న సావిత్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఆవిడే. ఓకే. అరే నాకు డౌట్, 2018లో ఉత్తమ బాలనటి అని పెట్టారు, మరి 2017లో కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని పెట్టి ఈ బాహుబలి అలానే మళ్ళీ రావా వీటిల్లో చేసిన వాళ్ళకి ఆ పిల్లలకు కూడా ఇవ్వచ్చు కదా, ఇది రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలకే ఎందుకు ఇచ్చారు? సర్లే ఏమోలే నాకెందుకు లేచదు పెడుతున్నారు. సరే సరే. ఉత్తమ గాయని గంటా వెంకటలక్ష్మి రంగస్థలం. జిల్ 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 జిగేలు రాని చాలు ఇక ఆపు. నెక్స్ట్ అంటే ఇచ్చారు కదా, నువ్వు ఆ పాట వింటేనే మూడు వస్తుంది, అదే ఊపు వస్తుంది. నెక్స్ట్ ఉత్తమ హీరోయిన్ పూజా హెగ్డే, అది అరవింద్ సమేత వేగ రాగా ఉంది కదా. ఓహో బాగుంది. ఇక మోస్ట్ పాపులర్ డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయనకి ఇవ్వచ్చులే, రంగస్థలం సినిమా అంత బాగా తీశారు. ఎప్పుడో పాపులర్ అనుకో, కానీ కింద సంవత్సరంలో మరింత పాపులారిటీ వచ్చింది అదే రంగస్థలం మూవీ. అదేలే. ఇక ఉత్తమ సంగీత దర్శకుడు తమన్ గారు అరవింద్ సమేత. నిజంగా బాగా ఇచ్చారు అరవింద్ సమేత మ్యూజిక్ కానీ సంకటి బాగుంటది బా సాంగ్స్ మాత్రం. మూవీ. ఓకే. ఇంకా స్పెషల్ జ్యూరీ సుప్రియ గూఢాచారి. అప్పట్ అదే అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మూవీ. సరే నెక్స్ట్ అండి చదువు. ఏంద్రా మకవాలా పెడతావు? చదువు. ఉత్తమ హాస్య నటుడు అలీ. ఉత్తమ హాస్య నటుడు అలీ గారు. 2018 అలీ గారు మంచి యాక్టరు, ఆయన నవ్విస్తారు తెర మీద, కంప్లీట్ కమెడియన్. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే 2018లో అలీ గారు ఎక్కువ అలీ గారే నవ్వించారు, అవార్డు ఆయనకే. నువ్వు ఇంకా కాదు బావా, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆ రాహుల్ రామకృష్ణ గారు గీతా గోవిందలో పర్ఫార్మెన్స్ కానీ, వెన్నెల కిషోర్ గారు గీతా గోవిందలో పర్ఫార్మెన్స్ కానీ, మిగతా హాలీవుడ్ అంటే కొత్త వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు కానీ నా బాధ అంతే. నువ్వు వెళ్ళి అవార్డులు. సర్లే నెక్స్ట్ టైం చదువు. మాట్లాడడం ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. సరే చెప్తాం. ఓకే. స్పెషల్ జ్యూరీ సుప్రియ గారి గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఉత్తమ హాస్య నటుడు అది గురించి మాట్లాడాం. ఉత్తమ దర్శకుడు పరిచయం వెంకీ అట్లూరి గారు తొలి ప్రేమ. వెంకీ అట్లూరి గారు తొలి ప్రేమ బాగా తీశారు, దీంట్లో నేను ఏమి అన్నాం. సో 2018లో టాలీవుడ్కి డైరెక్టర్స్ కూడా పరిచయం అయ్యారా. ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పాలంటే వెంకీ గుడుముల చలో ఓ మంచి సినిమా చేశారు. ఆ తర్వాత నాని గారు నిర్మాతగా వచ్చిన ఆ అనే సినిమా ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా తెరకెక్కింది. నెక్స్ట్ ఆ మూవీ అంటే ఇప్పుడు రాజశేఖర్ తోటి తీసుకున్నారు కలికి. సరే RX100 ఆయన ఒక మంచి ఇది లేపాడు బావా. అన్నిటికంటే కేర్ ఆఫ్ కంచరపాలెం బా అసలు ఎంత బాగుంటది ఆ సినిమా, అంత నేటివిటీగా ఉంటుంది. అలాంటి డైరెక్టర్లు ఎంకరేజ్ చేయొచ్చు కానీ నా బాధ అంతే. చేస్తారా బా, ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు కదా, నీకెందుకు కంగారు? సర్లే చదువు నాకెందుకులే. స్పెషల్ జ్యూరీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకి నాయక. ఓకే. జై జానకి నాయక. జై జాని అంటే నువ్వు రాసుకున్నావా ఎక్కడైనా? లేదబ్బా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీకి వచ్చిందిలే ప్లీజ్. నా డౌట్ అది కాదురా, నువ్వు చదివేది 2018 కానీ ఇక్కడ ఏమో జై జానకి నాయక 2018లో ఎక్కడ రిలీజ్ అయింది? 2017 ఆగస్టు 11 అనుకుంటా కదా ఆ సినిమా రిలీజ్ అయింది. అంటే నేనే రాజు నేనే మంత్రి ఆటలతో పోటీగా నేను సినిమాకి వెళ్ళాను, గుర్తుంది కదా. మరి 2018కి ఎందుకు ఇచ్చారు? సరే బై మిస్టేక్ అక్కడ జరిగింది. స్పెషల్ జ్యూరీ నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు. సరే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే శైలజారెడ్డి అల్లుడు మూవీ బాగుదా ఏంటి? బాగుంటుందిరా, నేను ఫస్ట్ టైం వెళ్ళా. నాగ చైతన్య గారు చక్కగా మంచి స్టైలిష్ గా అనిపించారు. నెక్స్ట్ ఏంటి చెప్పు. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ లాస్ట్ కళ్యాణ్ రామ్ గారు. ఓకే, సినిమా కాస్త ఇబ్బంది పెట్టినా కూడా నటన పరంగా వాళ్ళిద్దరు మంచి మార్కులు పెట్టి అయిపోయిందా? లిస్ట్ అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇదైతే వీళ్ళందరికీ ఇచ్చారు అనమాట అవార్డ్స్. నా డౌట్ ఏంటంటే 2018లో ఉత్తమ నటిగా లేకపోతే ఉత్తమ హీరోయిన్ గాను బాగమతి సినిమా చూసావు నువ్వు? బాగమతి చూసా, అరుంధతి తర్వాత ఆ మూవీ ఆవిడకి చెప్పుకోదా. మరి దానికి ఎందుకు రాలేదు?
నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను. సరే ఓకే, తొలి ప్రేమ ఏదో బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు, అవును. ఆ సినిమాకి లేదు. భరత్ అనే నేను సినిమా అసలు లిస్ట్లోనే లేదు. ఆ డైలాగ్స్ నిజమే కదా, డైలాగ్స్ దాంట్లో డైలాగ్స్ బాగుంటాయి, అవి బాగుంటాయి. మహానటి ఇచ్చారు. ఉన్న అతను స్టేట్ గురించి ఆలోచించే సుధీర్ బాబు గారి కెరీర్ లోనే సమ్మోహనం ది బెస్ట్ డీసెంట్ ఫిలిం. అవును, సమ్మోహనం లేదు. ఈ నగరానికి ఏమైంది యూత్ఫుల్ ఫిలిం, ఇటు తిరగరా, అది లేదు. గీతా గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, అది 100 కోట్లకు అప్లోడ్ అయింది. అదొక అసలు ఎక్కడ అసలు ఈ లిస్ట్లోనే గీతా గోవిందం ఎక్కడ లేదు. విజయ్ దేవరకొండ గారికి కానీ లేకపోతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ అది లేదు. అవార్డులు ఇచ్చేది వాళ్ళరా, వేసుకునేది నన్నారా? చెప్పేదేంట్రా, కేర్ ఆఫ్ కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం. నెక్స్ట్ అంతరిక్షం. అరే సంకల్ప్ డైరెక్షన్ నేను చెప్తే కానీ నీకు అన్నీ తెలియదు అనమాట. తెలియదని కాదు, సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నేను వేసుకోవటం కాదురా, జనాలు ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి తెలుసు ఏ సినిమాలు బాగున్నాయి ఏంటి అని. ఇప్పుడు ఈ లిస్ట్ వాళ్ళకి చెప్పామనుకో, అవునా వాళ్ళు కూడా దానికి ఇవ్వచ్చుగా దీనికి ఇవ్వచ్చుగా అంటారు. ఒక కామన్ మ్యాన్ గా అభిప్రాయం చెప్తున్నాను, కానీ నేను దీంట్లో ఉన్నవాడిని ఇది చెప్పావంటే లక్షల మంది చూస్తారు వీడియోల్ని, మరి వాళ్ళు ఈ కామెంట్ల రూపంలో ఎలా ఎడతారో, ఏ సినిమా పేర్లు ఎడతారో నాకు కూడా డౌట్ కొడుతుంది. అదండి, విన్నారు కదా, 2017 2018కి టిఎస్ఆర్ మన సుబ్బిరామిరెడ్డి గారి అవార్డును ప్రకటించారు. ఆ లిస్ట్ ఏంటో మీ ముందు చెప్పాం, అలానే మా అభిప్రాయం కూడా వేరే సినిమాలతో పోల్చి చెప్పాం. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక్కడ ఇచ్చిన బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ మూవీ, బెస్ట్ స్పెషల్ జ్యూరీ, అలానే గాయకుడు, ఇవన్నీ కూడా దీనికంటే బెటర్గా అనిపించే ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎప్పటికప్పుడు నేను మీకు తీసుకొస్తాను. మరి అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.